ఇంతకుముందు క్లాస్లో మనము కారణాంకం అంటే ఏంటి, ప్రధాన సంఖ్య అంటే ఏంటి, పరిపూర్ణ సంఖ్య అంటే ఏంటి, సాపేక్ష ప్రధాన సంఖ్యలు అంటే ఏంటో మనం డిస్కస్ చేశాము. ఇప్పుడు ఈ సెక్షన్లో మనము కారణాంకాల సంఖ్యను కనుక్కోవాలి. ఏదైనా ఒక సంఖ్య ఇచ్చినప్పుడు ఆ సంఖ్య యొక్క ఏమేం కనుక్కుంటాం ఇక్కడంటే కారణాంకాల సంఖ్య ఎంత, కారణాంకాల మొత్తం ఎంత, సరి కారణాంకాలు ఎన్నున్నాయి, బేసి కారణాంకాలు ఎన్నున్నాయి, సరి కారణాంకాల మొత్తం ఎంత, బేసి కారణాంకాల మొత్తం ఎంత, ప్రధాన కారణాంకాల సంఖ్య ఎంత, విభిన్న ప్రధాన కారణాంకాల సంఖ్య ఎంత, ఆ సంఖ్యను రెండు విభిన్న లేదా రెండు కారణాంకాల జతలుగా ఎన్ని విధాలుగా రాయొచ్చు, లేదా ఒక సంఖ్య యొక్క వర్గ కారణాంకాల సంఖ్య ఎంత, ఒక సంఖ్య యొక్క ఘన కారణాంకాల సంఖ్య ఎంత, అదే సంఖ్య యొక్క కారణాంకాలలో సాపేక్ష ప్రధాన సంఖ్యల జతలు ఎన్నున్నాయి, ఇవన్నీ మనం డిస్కస్ చేస్తాము. అంతకంటే ముందు ఒక చిన్న ఎగ్జాంపుల్ సహాయంతో వాటన్నిటిని ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసి పెద్ద నెంబర్ల దగ్గరికి వెళ్దాము. సో చూడండి, 24 యొక్క కారణాంకాల సంఖ్య, 24 యొక్క కారణాంకాల సంఖ్య ఎంత? 24కి మామూలుగా కారణాంకాలు ఏమేమి వస్తాయి? 24కి కారణాంకాలు చూడండి, ఫస్ట్ ఒరిజినల్ ప్రాసెస్లో 24ని భాగించే సంఖ్యలు ఏవి అంటే, ఒక్క 24 24, 2 12ల 24, 3 8ల 24, 4 6ల 24, 3 8ల 24 అని చెప్పాము, 2 12ల 24, ఒక్క 24 24. అంటే 24 చిన్న నెంబర్ కాబట్టి కారణాంకాలన్నీ వ్రాసి వాటిని కౌంట్ చేశాం. అదే ఒకవేళ ఇచ్చిన నెంబర్ పెద్ద నెంబర్ అయితే కారణాంకాల సంఖ్య ఎలా కనుక్కోవాలో షార్ట్కట్ను ఉపయోగించి చూద్దాం. ఫస్ట్ ఇక్కడ 24 యొక్క కారణాంకాలు ఎన్ని వచ్చినాయి చూడండి, 1 2 3 4 5 6 7 8. ఎన్ని కారణాంకాలు వచ్చాయి మనకి? 8 కారణాంకాలు వచ్చాయి. ఇది మళ్ళొకసారి చెప్తున్నాను, ఇది ప్రతి నెంబర్కి కనుక్కోవడం సాధ్యం కాదు. ఒకవేళ క్వశ్చన్లో 19,800 యొక్క కారణాంకాల సంఖ్య ఎంత అంటే ఇలా రాయడం మనకు సాధ్యం కాదు ఇచ్చిన టైంలో. సో షార్ట్కట్ను ఉపయోగించి ఎలా కనుక్కోవాలి ఇప్పుడు చూద్దామండి. 24ని ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ప్రధాన సంఖ్యల లబ్దంగా రాయాలి. 24ని ప్రధాన సంఖ్యల లబ్దంగా ఎలా రాయొచ్చు? 24ని 8 4ల 24, లేకపోతే డైరెక్ట్గా ఇలా చేయండి. 24ని 2తో భాగారం చేయండి. 2 12ల 24, 2 6ల 12, 2 3ల 6. మొత్తం ప్రధాన సంఖ్యల లబ్దంగా రాయమని చెప్తున్నాం. 2 అనేది ఎన్నిసార్లు వచ్చింది చూడండి, 2 to the power of 2 1 2 3 టైమ్స్ వచ్చింది. ఇంటూ 3 ఎన్నిసార్లు ఉంది ఇక్కడ మనకి? 3 1 టైం ఉంది. సో ఇలా రాసాం. 2 క్యూబ్ అంటే 8, 8 3 is 24. ఇప్పుడు ఏం చేయాలంటే ఇది తీసేస్తున్నానండి. ఇప్పుడు పవర్ ఎంత ఉంది చూడండి, పవర్ 3 to the power of 2 పవర్ 3. ఇక్కడ ఎంత ఉంది? 3 పవర్ 1. ఈ పవర్కి 1 కలపండి. ఎప్పుడు కారణాంకాల సంఖ్య కనుక్కోమన్నప్పుడు పవర్కి 1 కలిపి తీసుకోండి. 3కి 1 కలిపితే 4, అదేవిధంగా 1కి 1 కలిపితే 2, 4 2s ఎంత? 8. కారణాంకాల సంఖ్య ఎంత? 8. ఫస్ట్ 24కు ఎన్ని సాధ్యమవుతాయో, ఎన్ని ప్రశ్నలు సాధ్యమవుతాయో అన్ని ప్రశ్నలను మనం ఫస్ట్ సాధించాక పెద్ద పెద్ద నెంబర్ల దగ్గరికి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 24కు గల సరి కారణాంకాలు ఎన్ని? 24కి గల సరి కారణాంకాలు ఎన్ని అని అడుగుతున్నాడు. సో చూడండి, 24 యొక్క కారణాంకాలు ఏమని చెప్పాము? 24 యొక్క కారణాంకాలు 24 యొక్క కారణాంకాలు 1 2 3 4 6 8 12 24. ఇప్పుడు సరి కారణాంకాలు ఏవేవి ఉన్నాయి చూడండి. 24కు సరి కారణాంకాలు 1 2 4 6 8 12 24. 24 యొక్క సరి కారణాంకాలు మొత్తం ఎన్ని వచ్చినాయి చూడండి, 1 2 3 4 5 6. మన ఆన్సర్ ఏం రావాలి? 6 రావాలి. ఇంతకుముందు 24ని ఏం చేసాం మనము? 24ని ఎలా రాసాము? ప్రధాన సంఖ్యల లబ్దంగా. 24ని ప్రధాన సంఖ్యల లబ్దంగా 2 క్యూబ్ ఇంటూ 3 పవర్ 1. కారణాంకాల సంఖ్య కనుక్కోమన్నప్పుడు ఏదైనా ఒక సంఖ్యకి కారణాంకాల సంఖ్య కనుక్కోమని చెప్పినప్పుడు
ప్రధాన సంఖ్యల ఘాతంగా రాశాక పవర్స్కి పైన ఉన్న పవర్స్కి ఒకటి కలిపి గుణించాలి. మరి సరికారణాంకాల సంఖ్య కనుక్కోమన్నప్పుడు 2 యొక్క ఘాతాన్ని అదే విధంగా రాయండి. తర్వాత ఇంటూ 3 యొక్క ఘాతం. ఇక 2 యొక్క ఘాతం ఎన్ని సరి సంఖ్యలు ఉన్నాయో సరి సంఖ్య యొక్క ఘాతాన్ని అదే విధంగా రాయండి. ఒకే ఒక సరి సంఖ్య ఉంటుంది ప్రధాన సంఖ్యల లోపల, అది 2 మాత్రమే అని చెప్పుకున్నాం. సో 2 యొక్క ఘాతాన్ని అలాగే రాశాను. 3 యొక్క ఘాతం ఉన్నా, ఇంకా 5 యొక్క ఘాతం ఉన్నా, 7 యొక్క ఘాతం ఉన్నా వాటికి ఒకటి కలిపి తీసుకోండి. సో 1కి 1 యాడ్ చేసి ఎంత అవుతుంది? 2. 3 × 2 ఎంత? 6. మనకు వచ్చిన నెంబర్ ఇంతకుముందు ఏమొచ్చింది? మనకి 6 వచ్చింది. సో 24 యొక్క సరి కారణాంకాలన్నీ 6. ఇంకొక విధంగా కూడా చెప్పుకోవచ్చండి. చూడండి, 24ను ఎలా రాయాలి? 2³ × 3⁻1. ఏదైనా ఒక సంఖ్య సరి సంఖ్య కావాలంటే 2 యొక్క లబ్ధంగా ఉండాలి. 2ని కామన్ తీయండి. 2ని కామన్ తీస్తే ఇక్కడ ఏమవుతుంది? 2² × 3⁻1. కారణాంకాల సంఖ్య కనుక్కునేటప్పుడు ప్రాసెస్ ఏమని చెప్పాం మనము? ఇది వదిలిపెట్టండి. ఇప్పుడు కారణాంకాల సంఖ్యను ఎలా కనుక్కుంటాం? పవర్స్కి 1 కలిపి తీసుకోమని చెప్తున్నాం. 2 + 1 అంటే 3, 1 + 1 అంటే 2, 3 × 2 అంటే 6. ఇలా కూడా చేయొచ్చు. అది కొంచెం కన్ఫ్యూజ్ రకంగా ఉంటుంది. 2 యొక్క ఘాతాన్ని అదే విధంగా తీసుకోవాలి. 3 యొక్క ఘాతానికి ఒకటి కలపాలి. ఆ రెండింటిని గుణిస్తే వచ్చే నెంబరే సరి కారణాంకాల సంఖ్యకి సమానమవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, 24కు గల బేసి కారణాంకాల సంఖ్య ఎంత? 24కి గల బేసి కారణాంకాల సంఖ్య ఎంత? ఇంతకుముందు చూసుకున్నాం 24 యొక్క కారణాంకాలు ఏంటేంటి? 1, 2, 4, 6, 8, 12, 24, 3 మిస్ అయింది 3. ఇందులో సరి కారణాంకాలు ఏవేవి ఉన్నాయి మనకి? ఇవన్నీ సరి కారణాంకాలు. బేసి కారణాంకాల సంఖ్య ఎంత? 2 ఉన్నాయి. ఓన్లీ 2 బేసి నెంబర్స్ ఉన్నాయి. ఏంటంటే ఆడ్ ఫ్యాక్టర్స్, ఒకటి 1, ఇంకొకటి ఏంటి? 3. మరి వాటిని ఎలా కనుక్కోవాలో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ 24 యొక్క కారణాంకాల లబ్ధము, ప్రధాన సంఖ్యల కారణాంకాల లబ్ధము 2³ × 3⁻1. ఇంతకుముందు ఏం చెప్పామండి? 2 యొక్క ఘాతాన్ని 2 యొక్క ఘాతాన్ని అదే విధంగా తీసుకోమన్నాం. బేసి సంఖ్య అంటే 2 యొక్క లబ్ధంగా ఉండొద్దు, మొత్తాన్ని పక్కకు పెట్టండి. 2 యొక్క ఘాతాన్ని టోటల్గా విస్మరించి 3 యొక్క ఘాతం ఉన్నా, 5 యొక్క ఘాతం ఉన్నా, 7 యొక్క ఘాతం ఉన్నా, 11 యొక్క ఘాతం ఉన్నా ఆ ఘాతాలకు ఒకటి కలిపి తీసుకోవాలా. చూడండి, 1కి 1 కలిపితే 1, 1 + 1, 1 + 1 అంటే ఎంత? 2. సో 24కి గల బేసి కారణాంకాల సంఖ్య మనకి ఎంత వచ్చింది? 2. సరి కారణాంకాల సంఖ్యలో 2 యొక్క ఘాతాన్ని అలాగే తీసుకోవాలి, మిగిలిన ఘాతాలకు 1, 1, 1 కలపాలి. బేసి కారణాంకాల సంఖ్యలో 2 యొక్క ఘాతాన్ని పూర్తిగా విస్మరించి 3 యొక్క ఘాతానికి ఒకటి కలిపి తీసుకోవాలి. 24కి గల కారణాంకాల మొత్తం ఎంత? 24కి గల కారణాంకాల మొత్తము, 24 యొక్క కారణాంకాల మొత్తము ఎంత అవుతుంది? ఎన్ని కారణాంకాలు ఉంటాయి? వాటి యొక్క మొత్తం ఎంత? ఒకసారి చూడండి. 24 యొక్క కారణాంకాలు ఏమని చెప్పాం మనం ఇంతకుముందు? 24 యొక్క కారణాంకాలు 1, 2, 3, 4, 6, 8, 12, 24. ఓకేనండి. మొత్తాన్ని కలిపితే ఎంత వస్తుంది చూడండి. 1 + 2 3, 3 + 3 6, 6 + 4 10, 16, 16 + 8 24, 24, 24 48, 48 + 12 ఎంత? 60. 24 యొక్క కారణాంకాల మొత్తము ఎంత అంటే 60. మరి అన్ని సందర్భాలలో ఇది సాధ్యం కాదని మనకు తెలుసు. ఇచ్చే నెంబర్ పెద్ద నెంబర్ అయితే వాటన్నిటిని కలపడం సాధ్యం కాదు. మరి షార్ట్కట్లో ఎలా చేయాలి? ఇంతకుముందు 24ని ఏమని రాసామండి మనము? 2³ × 3⁻1గా రాసాం. బాగా గమనించాలి. 2³ ఇచ్చాడు కదా, 2³ ఏం చేస్తారంటే 2⁻0 నుండి స్టార్ట్ చేయండి. ఏ నెంబర్ ఇచ్చినా 2⁻0 నుండి స్టార్ట్ చేయండి. 2⁻0 తర్వాత నెంబర్ ఏంటండి? 2⁻1 తర్వాత 2⁻2 తర్వాత 2⁻3 ఇంతవరకు. మళ్ళీ అగైన్
ఇంటూ 3 పవర్ 0 1 వరకు రాయాల 3 పవర్ 0 తర్వాత ఏంటి 3 పవర్ 1 ఓకేనా 2 క్యూబ్ ఇంటూ 3 పవర్ 1 నేను ఇలా రాసా. ఇక్కడ ఒకసారి మీరు చూడండి 2 పవర్ 0 అంటే ఎంత 1 చూడండి 2 పవర్ 0 1 1 ఇంటూ 3 పవర్ 0 అంటే 1 1 ఇంటూ 1 1 అనే ఫ్యాక్టర్ వస్తుంది. మళ్ళీ 2 పవర్ 0 3 పవర్ 1 2 పవర్ 0 అంటే 1 3 పవర్ 1 అంటే 3 1 ఇంటూ 3 అనే ఫ్యాక్టర్ వచ్చేసింది. 2 పవర్ 0తో కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు 2 పవర్ 1 అబ్జర్వ్ చేయండి ఒకసారి 2 పవర్ 1 3 పవర్ 0 2 పవర్ 1 అంటే 2 3 పవర్ 0 అంటే 1 2 ఇంటూ 2 ఇంటూ 1 అంటే 2 అనే ఫ్యాక్టర్ వచ్చేసింది. ఇప్పుడు మళ్ళీ 2 పవర్ 1 ఇంటూ 3 పవర్ 1 2 పవర్ 1 అంటే 2 3 పవర్ 1 అంటే 3 2 ఇంటూ 3 అంటే ఎంత అండి 6 అనే ఫ్యాక్టర్ వచ్చేసింది. సో నౌ 2 పవర్ 1 ఈస్ కంప్లీటెడ్. 2 పవర్ 2 అండి 2 పవర్ 2 ఇంటూ 3 పవర్ 0 2 పవర్ 2 అంటే 4 ఇంటూ 3 పవర్ 0 అంటే 1 4 ఇంటూ 1 అంటే 4 అనే ఫ్యాక్టర్ మళ్ళీ అగైన్ 2 పవర్ 2 ఇంటూ 3 పవర్ 1 2 పవర్ 2 అంటే 4 ఇంటూ 3 అంటే 12 నెక్స్ట్ అండి లాస్ట్ వన్ 2 పవర్ 3 అంటే 8 ఇంటూ 3 పవర్ 0 8 ఇంటూ 3 పవర్ 0 అంటే 1 8 ఇంటూ 1 అంటే ఏంటి 8. నెక్స్ట్ లాస్ట్ వన్ అండి 2 పవర్ 3 పవర్ 1 2 పవర్ 3 అంటే 8 3 అంటే 24 8 3 is 24 అన్ని ఫ్యాక్టర్స్ వచ్చినాయి చూడండి. ఫార్ములా ప్రకారం అన్ని ఫ్యాక్టర్స్ వచ్చినాయి. మొత్తం ఎన్ని వచ్చినాయండి ఇక్కడ చూడండి. ఇక్కడ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఎన్ని ఉన్నాయి చూడండి 1 2 3 4 ఇంటూ ఇక్కడ 1 2 2 4 2s 8 కారణాంకాల సంఖ్య ఎంత 8 మనకు మ్యాచ్ అయింది. ఇప్పుడు కారణాంకాల మొత్తం రావాలా. కారణాంకాల మొత్తం కోసం ఏం చేస్తారంటే ఇప్పుడు ఇంతవరకు ఇలా రాసాం కదా ఇప్పుడు ప్లస్ గుర్తు పెట్టండి. 2 పవర్ 0 అంటే 1 ప్లస్ 2 పవర్ 1 అంటే 2 2 పవర్ 2 అంటే 4 2 క్యూబ్ అంటే 8 ఇంటూ 3 పవర్ 0 అంటే 1 3 పవర్ 3 అంటే 3 పవర్ 1 అంటే 3 8 ప్లస్ 4 12 12 ప్లస్ 2 14 14 ప్లస్ 1 15 ఇంటూ 1 ప్లస్ 3 అంటే 4 15 4s ఆన్సర్ ఎంత వస్తుంది 60. ఇక నంబర్ 24 ఉన్న ఈ 3 స్టెప్సే వస్తాయి. ఒకవేళ క్వశ్చన్లో ఇలా ఉన్న కూడా అంతే వస్తాయండి 4 8 0 2 4 ఉన్న మీకు వచ్చే స్టెప్స్ ఒక 3 మాత్రమే ఉంటాయి. ఇంకా 1 4 8 0 2 4 ఫ్యాక్టోరియల్ యొక్క సమ్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ అంటే కూడా మీకు ఈ 3 స్టెప్సే వస్తాయి. లేదా సింపుల్గా 4 యొక్క కారణాంకాల మొత్తం ఎంత అంటే కూడా కామన్గా ఈ 3 స్టెప్స్ కామన్ అండి. ఓకేనా. సో చూడండి 24 యొక్క కారణాంకాలు మొత్తం రాసి వాటిని అంతా కౌంట్ చేస్తే మనకు వచ్చిన నెంబర్ 60. దాన్ని ఎలా చేసాము 2 క్యూబ్ ఇంటూ 3 పవర్ 1గా రాసి 2 పవర్ 0 2 పవర్ 1 2 పవర్ 2 2 పవర్ 3 అలాగే 3 పవర్ 1 ఏమని రాయొచ్చు 3 పవర్ 0 3 పవర్ 1 మొత్తాన్ని కౌంట్ చేసి మల్టిప్లై చేస్తే మీకు వచ్చే ఆన్సర్ 60. సో ఇది కారణాంకాల మొత్తము చాలా ఇంపార్టెంట్. మన లాస్ట్ తెలంగాణ ఎస్ఐలో అడిగిన క్వశ్చన్ కారణాంకాల మొత్తం పైన అడిగాడు. ఆ నెంబర్ ఏంటో మనం డిస్కస్ చేద్దాం. 24 యొక్క సరి కారణాంకాల మొత్తం ఎంత? చూడండి 24 యొక్క సరి కారణాంకాల మొత్తం ఇప్పుడు మనం ఇక్కడ తీసుకుంటున్నాం. సరి కారణాంకాలు ఏవేవి ఉన్నాయి ఇక్కడ 24 ప్లస్ 12 24 36 36 ప్లస్ 8 44 44 ప్లస్ 6 50 54 56. సో ఈ మొత్తాన్ని కలిపితే మనకు వచ్చిన ఆన్సర్ 56. సరి కారణాంకాల మొత్తము ఎంత 56. ఇది ప్రాసెస్ ప్రకారం. మరి షార్ట్కట్ ప్రకారం 56ని ఎలా తీసుకురావాలి చూడండి. ఇది ఒరిజినల్ ప్రాసెస్. ఇప్పుడు 56 మనకు ఆన్సర్ రావాలి యూజింగ్ షార్ట్కట్. 24ని ఎలా రాయొచ్చు 24. 24ని ఇంతకుముందు ఎలా రాసామండి 2 క్యూబ్ 8 ఇంటూ 3 24.
2 క్యూబ్ని కారణాంకాల మొత్తం కనుగొనేటప్పుడు మనం ఎలా తీసుకున్నాము 2 పవర్ 0 ప్లస్ 2 పవర్ 1 ప్లస్ 2 పవర్ 2 ప్లస్ 2 పవర్ 3 తర్వాత ఇంటూ 3 పవర్ 0 ప్లస్ 3 పవర్ 1 ఇలా చేసాం కారణాంకాల మొత్తం. సరి కారణాంకాల మొత్తం అడిగినప్పుడు ఇదొక్కటి పక్కకు పెట్టండి, 2 పవర్ 0ని ఎలిమినేట్ చేయండి. ఇప్పుడు ఏమవుతుందో చూడండి, 2 పవర్ 1 అంటే 2, 2 స్క్వేర్ అంటే 4, 2 క్యూబ్ అంటే 8 ఇంటూ 3 పవర్ 0 అంటే 1, 3, 8 ప్లస్ 4 12, 12 ప్లస్ 2 14, 14 ఇక్కడ 4 అండి, 14 4ల 56. కావాలంటే వివరంగా రాస్తే ఇది 14 ఇంటూ 4 మొత్తం ఎంత వచ్చింది మనకి 56. సరి కారణాంకాల మొత్తం కనుగొనేటప్పుడు ప్రాసెస్ ఏంటండి, కారణాంకాల మొత్తం కనుగొనేటప్పుడు 2 పవర్ 0 నుండి స్టార్ట్ చేస్తాము. ఆ 2 పవర్ 0ని ఎలిమినేట్ చేయండి, అదొక్కటే ఇక్కడ ఉపయోగించాల్సింది. 24 యొక్క బేసి కారణాంకాల మొత్తం ఎంత, 24 యొక్క బేసి కారణాంకాల మొత్తం మనకు ఆల్రెడీ తెలుసు. మొత్తం కారణాంకాల మొత్తం 24 యొక్క కారణాంకాల మొత్తము అంటే మనకు ఎంత వచ్చింది ఇంతకుముందు 60. సరి కారణాంకాల మొత్తము అంటే 56, 56ల నుండి మైనస్ చేస్తే మనకు వచ్చేది బేసి కారణాంకాలు మాత్రమే వస్తాయి. బేసి కారణాంకాల మొత్తము అంటే ఎంత 4 రావాలి మన ఆన్సర్. ఇక్కడ చూడండి బేసి కారణాంకాలు ఫస్ట్ ఏమేమి ఉన్నాయి, 1 బేసి సంఖ్య, 3 బేసి సంఖ్య, 1 ప్లస్ 3 కలిపితే ఎంత వస్తుంది 4. అలా ఇంత సింపుల్గా యొక్క బేసి కారణాంకాల మొత్తాన్ని కనుక్కోండి అంటే అంత సింపుల్గా మనం ఇక్కడ చెప్పడానికి రాదు. ఇక్కడ మనకు నెంబర్ చిన్న నెంబర్, ఆ చిన్న నెంబర్లో గుర్తుపట్టడం చాలా కష్టం. దానికి ఉపయోగించే షార్ట్కట్ని ఈ పెద్ద నెంబర్లకు మనం వాడదాం. సో చూడండి 24ని ఎలా రాసాం మనం ఇంతకుముందు, 24ని 24 ఏమని రాసాము 2 క్యూబ్ ఇంటూ 3 పవర్ 1 అని రాసాం. సరి కారణాంకాల సంఖ్య కనుక్కునేటప్పుడు 2 పవర్ 1 నుండి కనుక్కున్నాం. కారణాంకాల మొత్తం కనుగొనేటప్పుడు సమ్ ఆఫ్ ఆల్ ఫ్యాక్టర్స్ కనుగొనేటప్పుడు 2 పవర్ 0, 2 పవర్ 1, 2 పవర్ 2, 2 పవర్ 3. సరి కారణాంకాల సంఖ్య కనుగొనేటప్పుడు సమ్ ఆఫ్ ఈవెన్ ఫ్యాక్టర్స్ 2 పవర్ 0ని పక్కకు పెట్టాం, 2 పవర్ 1, 2 పవర్ 2, 2 పవర్ 3 మళ్ళీ మిగిలినవి కూడా రాసాం. ఇక బేసి కారణాంకాల సంఖ్య కనుగొనేటప్పుడు ఈ మొత్తాన్ని ఎలిమినేట్ చేయండి, ఆ మొత్తాన్ని పక్కకు పెట్టండి. 3 ఉన్నా 5 ఉన్నా 7 ఉన్నా ఇంకేమున్నా తీసుకోండి ఎక్సెప్ట్ 2 మాత్రం ఉండొద్దు. ఇప్పుడు 3 పవర్ 1 ఎలా రాయొచ్చు చూడండి, బేసి కారణాంకాల సంఖ్య అంటే 3 పవర్ 0 ప్లస్ 3 పవర్ 1. ఒకవేళ ఇక్కడ 3 పవర్ 4 ఉంటే 3 పవర్ 0, 3 పవర్ 1, 3 పవర్ 2, 3 పవర్ 3, 3 పవర్ 4 వరకు రాసేవాళ్ళం. సో యాడ్ చేస్తే 1 ప్లస్ 3 ఆన్సర్ ఎంత మనకి 4. 24ను 2 కారణాంకాల లబ్దంగా ఎన్ని రకాలుగా రాయవచ్చు, 24ను 2 కారణాంకాల లబ్దంగా ఎన్ని రకాలుగా రాయవచ్చు. చూడండి 24ను 2 కారణాంకాల లబ్దంగా ఎన్ని రకాలుగా రాయవచ్చు. ఫస్ట్ 24ని 2 కారణాంకాల లబ్దంగా ఎన్ని రకాలుగా రాయొచ్చో ఇక్కడ చూద్దాం. ఫస్ట్ 24ని ఏమని రాయొచ్చు అండి, 1 ఇంటూ 24, 2 ఇంటూ 12, 3 ఇంటూ 8, 4 ఇంటూ 6. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇలా రాయడం చిన్న సంఖ్యలకే సాధ్యమవుతుంది. ఇచ్చిన నెంబర్ పెద్ద నెంబర్ అయితే 5 డిజిట్స్ 6 డిజిట్స్ ఇచ్చినప్పుడు ఇలా సాధ్యం కాకపోవచ్చు. దీన్ని చెక్ చేస్తున్నాం. ఫస్ట్ మొత్తం ఎన్ని కారణాంకాలు వచ్చినాయి, ఎన్ని కారణాంకాల లబ్దంగా వచ్చింది చూడండి, 1 2 3 4. ఆన్సర్ ఏంటి మనకి 4. ఎన్ని జతలుగా రాయొచ్చు, 4 లబ్ధాలుగా రాయొచ్చు. మరి ఇప్పుడు షార్ట్ కట్ ఉపయోగించి ఎలా చేయాలి, ఫస్ట్ 24ని ఏమని రాస్తాం మనము, 2 క్యూబ్ ఇంటూ 3 పవర్ 1. ఓకేనా. విభిన్న కారణాంకాల లబ్ధము, కారణాంకాల లబ్ధము అంటే ఫస్ట్ కారణాంకాల సంఖ్య ఎంతనో చూడండి. కారణాంకాల సంఖ్య అంటే 3కి 1 కలపాలని చెప్పాము 4 ఇంటూ 1కి 1 కలపాలని చెప్పాము 2. కారణాంకాల సంఖ్య బై 2 చేయండి. కారణాంకాల సంఖ్య
బై 2. మర్చిపోవద్దు, కారణాంకాల సంఖ్య అంటే 4 × 2/2. కారణాంకాల సంఖ్య బై 2. కారణాంకాల సంఖ్య బై 2. సో 2 క్యాన్సల్ అయిపోతే మనకు వచ్చే ఆన్సర్ ఏంటి? 4. ఎన్ని వస్తాయి? 4. మరొక చిన్న డౌట్ రావచ్చు, ఇక్కడ బేసి సంఖ్య వస్తే ఏమవుతుంది? బేసి సంఖ్య వచ్చినప్పుడు 2తో భాగించమని చెప్పాం. కారణాంకాల సంఖ్య ఒకవేళ బేసి సంఖ్య వస్తే, అక్కడ నోట్ చేసుకోండి, కారణాంకాల సంఖ్య బేసి సంఖ్య వస్తే 1 కలిపి బై 2 చేయాలి. సరి కారణాంకాలు వచ్చినప్పుడు అవసరం లేదు, డైరెక్ట్గా బై 2 చేయాలి. బేసి కారణాంకాల సంఖ్య వస్తే, బేసి కారణాంకాలు వచ్చినప్పుడు 1 కలిపి బై 2 చేయాలి. సరి కారణాంకాలు వస్తే డైరెక్ట్గా బై 2. బేసి కారణాంకాలు వచ్చినప్పుడు ఏం చేయాలి? 1 కలిపి బై 2 చేయాలి. 24 యొక్క కారణాంకాల లబ్ధం ఎంత? 24 యొక్క కారణాంకాల లబ్ధము చూడండి, 24 కదా మన నెంబర్. 1 2 3 4 6 8 12 24. కారణాంకాల లబ్ధం కనుక్కోమంటున్నాడు. ఈ మొత్తాన్ని గుణిస్తే వచ్చే నంబర్ ఏంటో కనుక్కోమంటున్నాడు. అంటే ఏంటి? 1 × 2 × 3 × 4 × 6 × 8 × 12 × 24 ఎంత? కానీ ఇచ్చే నెంబర్ కొంచెం లాజిక్గా ఇస్తాడు. ఆప్షన్స్లో కూడా ఇగో ఇలా వస్తుంది చూడండి. ఇక్కడ మనం గమనిస్తే 1 × 24 ఒక జత వచ్చింది. 2 × 24 2 × 12 2, 3 × 8 3, 4 × 6 4, 4 × 6 ఎంత? 24. అంటే 24 కాంబినేషన్స్ మనకి ఎన్ని వస్తున్నాయి? 1 2 3 4. అంటే 24 × 24 × 24 × 24. దాన్ని ఏమని రాయొచ్చు? 24⁴. సో మరి ఒకవేళ ఇచ్చిన నెంబర్ బిగ్ నెంబర్ అయి ఉంటే దానికి షార్ట్ కట్ ఏంటంటే చూడండి, సంఖ్య టు ది పవర్ ఆఫ్ కారణాంకాల సంఖ్య బై 2. నంబర్ టు ది పవర్ ఆఫ్ నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ డివైడెడ్ బై 2. సంఖ్య అంటే ఏంటి? ఇక్కడ సంఖ్య అంటే 24. కారణాంకాల సంఖ్య అంటే మనకు ఆల్రెడీ తెలుసు ఎన్ని కారణాంకాలు ఉంటాయి, అది కనుక్కోవడం పెద్ద ప్రాబ్లం కాదు. 8/2. 8/2 అంటే మనకు ఆన్సర్ ఏమొస్తుంది? మళ్ళీ 4. 8/2 అంటే ఏమవుతుంది? 4. సో ఫార్ములా ఏంటండి? కారణాంకాల లబ్ధం కనుక్కోవడానికి ఫార్ములా సంఖ్య టు ది పవర్ ఆఫ్ కారణాంకాల సంఖ్య బై 2. సంఖ్య టు ది పవర్ ఆఫ్ కారణాంకాల సంఖ్య బై 2. 24 యొక్క ప్రధాన కారణాంకాల సంఖ్య ఎంత? 24 యొక్క ప్రధాన కారణాంకాల సంఖ్య ఎంత? చూడండి, 24ని ఏమని రాయొచ్చు అని చెప్పాము? 2³ ఇంటూ 3⁻1. ఎన్ని సంఖ్యలు ప్రధాన సంఖ్యలుగా ఉన్నాయి? ఇక్కడ ఒక లాజిక్ ఏంటంటే ఇవి నెంబర్లు 1 2 3 4 6 8 12 24. చాలామంది కన్ఫ్యూజ్ అయ్యి ప్రధాన కారణాంకాలు అంటే ఇక్కడ ఏమనుకుంటారు? ప్రధాన సంఖ్యలు అంటే 1 2 రెండే ఉన్నాయనుకుంటాం. ఇక్కడ క్వశ్చన్ అది కాదు. ఏమడిగాడు మనకి? ప్రధాన కారణాంకాలు ఎన్ని ఉన్నాయని అడిగాడు. చూడండి, 24ని 2తో భాగిస్తే 2 12ల 24, 2 6ల 24, 2 3ల 24. 2 అనే సంఖ్య మనకి ఇక్కడ ఎన్నిసార్లు వచ్చింది? 1 2 3. 2 అనే సంఖ్య 3 సార్లు, 3 అనే సంఖ్య ఒకసారి. మొత్తం మీద ఎన్ని ప్రధాన కారణాంకాలు వచ్చినాయి? 4. ఏవేవవి? 1 2 3 4. మరి దాన్ని ఎలా కనుక్కోవాలి? చూడండి, ఇక్కడ ఈ పవర్లను కలిపితే సరిపోతుంది. దేనికి? ప్రధాన కారణాంకాల సంఖ్య కనుక్కోవడానికి. ప్రధాన కారణాంకాల సంఖ్య ఈక్వల్స్ టు పవర్స్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్. సమ్ ఆఫ్ ద పవర్స్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్.
సమ్ ఆఫ్ ద పవర్స్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్, ప్రధాన సంఖ్యల యొక్క ఘాతాల మొత్తము. పైన ఏముంది 3 + 1, ఆన్సర్ ఏమవుతుంది 4. ఆన్సర్ ఏంటి 4. మరి ఇక్కడ ఇంకొక క్వశ్చన్ కూడా మనం తీసుకోవచ్చు. సింపుల్గా ఏం చెప్పాలండి, 3 + 1 ఆన్సర్ ఏమవుతుంది 4. అవి ఏవేవి, ఆ 4 ఏవి అంటే 2 2 2 3. ఇవి ఎక్కడున్నాయంటే 4లో ఒక 2 ఉంటుంది, 6లో ఉంటుంది, అట్లా చెక్ చేసుకోవచ్చు. చూడండి మరి ఈ 2 3లు ఏంటంటే విభిన్న ప్రధాన కారణాంకాల సంఖ్య. 24 యొక్క విభిన్న ప్రధాన కారణాంకాల సంఖ్య ఎంత? ఇంకొక క్వశ్చన్ ఇక్కడ నోట్ చేయండి. 24 యొక్క ఇంకొక క్వశ్చన్ రాస్తున్నాను. విభిన్న ప్రధాన కారణాంకాల సంఖ్య ఎంత? ఫైండ్ distinct prime numbers, all distinct prime numbers of 24. 24 యొక్క విభిన్న ప్రధాన కారణాంకాల సంఖ్య ఎంత అంటే 24ను మనం ఎలా రాయొచ్చు, 24ను ఎలా రాయొచ్చు 2³ ఇంటూ 3⁻1. ఇక్కడ బేస్లో భూమిలో చూడండి ఎన్ని ప్రధాన సంఖ్యలు ఉన్నాయి మీకు. బేస్ ఇక్కడ 1, ఇక్కడ 2, అంటే మొత్తం ప్రధాన సంఖ్యలు ఎన్నండి మనకి 2. ఇది దీని ఆన్సర్ అవుతుంది. ఇంతకుముందు రాసిన క్వశ్చన్ కరెక్టే. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, 24 యొక్క ప్రధాన కారణాంకాల సంఖ్య ఎంత, అది అయిపోయింది. అదే క్వశ్చన్ని మళ్ళీ మార్చా, ఏమని రాశాను, 24 యొక్క విభిన్న ప్రధాన కారణాంకాల సంఖ్య అంటే భూమిలో ఉన్న నంబర్లు ఎన్నున్నాయో వాటి సంఖ్య. 1 2 1 3, కాబట్టి విభిన్న ప్రధాన కారణాంకాలు ఎన్నొస్తాయి 2.